Rajya Sabha MP and Telangana BCJAC Chairman R. Krishnaiah declared that the backward classes movement will be intensified nationwide to secure stronger constitutional safeguards. He urged all political parties to support BC reservations and demanded a constitutional amendment to include the local body reservation bill in the 9th schedule. Krishnaiah emphasized that the ultimate goal is to achieve 50% reservations for BCs in legislature alongside existing quotas in local institutions. He also announced plans to strengthen the BCJAC to lead to struggle more effectively. Condemning the filing of illegal cases against BC leaders during recent protests, he warned that if the cases are not withdrawn, a jail bharo agitation will be launched. సంస్థల్లో స్టేట్ గవర్నమెంట్ ఫుల్ పవర్స్ ఉన్నాయి. క్లియర్ ఉంది రాజ్యాంగంలో 243(d)(6)లో రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం ఉంది. దాని ప్రకారం జీవో ఇష్యూ చేశారు. దానికి తగ్గట్టు అసెంబ్లీలో చట్టం చేశారు. ఈ రెండు పగలవది చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం జీవో ఉన్నాయి. మూడవది సుప్రీంకోర్టు అభ్యంతరాలు ఉన్నాయి. జనాభా లెక్కలు కావాలి, జనాభా లెక్కలు తీశారు, డెడికేటెడ్ కమిషన్ నియమించారు. ఇంకా అనేకమైన అవరోధాలు ఏమున్నా 50% సీలింగ్ అంటే మాకే సీలింగ్. రెండవది అగ్రకులాలకు పరిచారం ఇచ్చినప్పుడు అప్పుడు 50% సీలింగ్ అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది అవుట్డేటెడ్ అని కూడా చెప్పింది. కాబట్టి 50% సీలింగ్ వర్తించారు. ఇంకొక బేసిక్ విషయం ఆలోచించాలి. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లకు 50% సీలింగ్ ఉంటేనే మనం వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు ఏమంటారంటే మెరిట్ దెబ్బతింటుంది, 50% ఉండాలని వాళ్ళు అంటారు. సరే అని మనం ఊరుకున్నాం ఇన్ని రోజులు. ఇది రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ ఉందా? సంతకం రాను కూడా చూపిస్తారు. సంస్థల్లో స్టేట్ గవర్నమెంట్ ఫుల్ పవర్స్ ఉన్నాయి. క్లియర్ ఉంది రాజ్యాంగంలో 243(d)(6)లో రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం ఉంది. దాని ప్రకారం జీవో ఇష్యూ చేశారు. దానికి తగ్గట్టు అసెంబ్లీలో చట్టం చేశారు. ఈ రెండు పగలవది చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం జీవో ఉన్నాయి. మూడవది సుప్రీంకోర్టు అభ్యంతరాలు ఉన్నాయి. జనాభా లెక్కలు కావాలి, జనాభా లెక్కలు తీశారు, డెడికేటెడ్ కమిషన్ నియమించారు. ఇంకా అనేకమైన అవరోధాలు ఏమున్నా 50% సీలింగ్ అంటే మాకే సీలింగ్. రెండవది అగ్రకులాలకు పరిచారం ఇచ్చినప్పుడు అప్పుడు 50% సీలింగ్ అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది అవుట్డేటెడ్ అని కూడా చెప్పింది. కాబట్టి 50% సీలింగ్ వర్తించారు. ఇంకొక బేసిక్ విషయం ఆలోచించాలి. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లకు 50% సీలింగ్ ఉంటేనే మనం వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు ఏమంటారంటే మెరిట్ దెబ్బతింటుంది, 50% ఉండాలని వాళ్ళు అంటారు. సరే అని మనం ఊరుకున్నాం ఇన్ని రోజులు. ఇది రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ ఉందా? సంతకం రాను కూడా చూపి. In Hyderabad's Old City, Southeast DCP Chaitanya Kumar